ఎట్టకేలకు అమరావతి ఐకానిక్ టవర్ల టెండర్లు ఖరారై మే మొదటి వారంలో పూర్తి కావాల్సిన ప్రక్రియ తాజాగా ఒక కొలిక్కి వచ్చింది. మంగళవారం నాడు జరిగిన కమిటీ సమావేశంలో ఈ టెండర్లను ఖరారు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే బిడ్స్ దక్కించుకున్న కంపెనీలకు లెటర్ ఆఫ్ అవార్డు ఇవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఐకానిక్ టవర్లలో జీఏడి టవర్ అంటే ముఖ్యమంత్రి ఉండే కార్యాలయం టవర్ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ L&T దక్కించుకుంది. ఈ టవర్ నిర్మాణ ప్రాజెక్టు అంచనా వ్యయము 1126 కోట్ల రూపాయలుగా ఉంది. మరో 2 టవర్ల నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ MCC దక్కించుకుంటే మిగిలిన 2 టవర్ల నిర్మాణ పనులను షాపోర్జీ పనులంజీ చేజిక్కించుకుంది. అధికార వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి కూడా. వాస్తవానికి 2 టవర్ల నిర్మాణ బాధ్యతను బెంగళూరుకు చెందిన ఒక కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించినా కూడా బిడ్ కెపాసిటీ సరిపోకపోవడంతో రంగంలోకి షాపూర్జీ పనులను దించారని అధికార వర్గాలు చెప్తున్నాయి. పేరుకే ఈ కంపెనీ ఉంటుంది కానీ పనులు ఆ సంస్థకే కేటాయించే అవకాశాలు లేకపోలేదనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతోంది. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే ఒక ప్లాన్ ప్రకారమే ఈ అమరావతిలోని ఐకానిక్ టవర్ల పనులను పంచినట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తాయి. అధికార వర్గాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. ఏపీసీఆర్డీఏ గత నెలలోనే అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. జీఏడి టవర్గా పిలిచే ప్రధాన టవర్లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీసులు ఉంటాయి. ఈ ఒక్క టవర్ నిర్మాణ వ్యయమే 1126 కోట్ల రూపాయలుగా ఉంది. సచివాలయంలో భాగంగా నిర్మించే ఈ టవర్ 1, 2ల నిర్మాణ వ్యయము 1897 కోట్ల రూపాయలైతే టవర్ 3, 4ల నిర్మాణ వ్యయము 1664 కోట్ల రూపాయలు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మించనున్న ఈ 5 టవర్ల నిర్మాణ వ్యయం మొత్తం కలుపుకుంటే 4668 కోట్ల రూపాయలు. అయితే ఈ పనులను ఆయా సంస్థలు అధిక ధరలకు కోట్ చేసి దక్కించుకున్నాయా లేదా లెస్కే కోట్ చేశాయా అన్నది జివో జారీ అయితే కానీ తెలియదు. మంగళవారం నాడు జరిగిన సమావేశంలో ఈ టెండర్లను ఫైనలైజ్ చేశారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వీటిపై తుది నిర్ణయం తీసుకొని తర్వాత దీన్ని కేబినెట్ ముందు పెడతారు. కేబినెట్ ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించిన జీవోలు అధికారికంగా బయటకు రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TGTV.